ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ప్రతి స్థలములోనూ మీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. నిర్గమ 20:24. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత చక్కని వాక్యమో, వాగ్దానమో ఈరోజు ప్రభువు మన కొరకు వాగ్దానంగా మనకి ఇస్తున్నాడు. ప్రతి స్థలములో, ఏ స్థలములోనైనా సరే, నువ్వు ఇంట్లో ఉంటే దేవుడు నీ యొద్దకు వస్తాడు. నువ్వు ఒకవేళ ఆఫీస్కి వెళ్తే దేవుడు నీ ఆఫీస్కి వస్తాడు. నువ్వు ఒకవేళ పనికి వెళ్తే నీ పని దగ్గరికి దేవుడు వస్తాడు. నువ్వు ఒకవేళ పొలానికి వెళ్తే పొలం దగ్గర దేవుడు ఉంటాడు. నువ్వు ఎక్కడైనా ప్రయాణం చేస్తూ ఉంటే నీ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు ఒకవేళ బయట దేశం వెళ్ళి బ్రతుకుతూ ఉంటే, వేరే దేశంలో జీవిస్తూ ఉంటే, ఉద్యోగం చేస్తుంటే, వ్యాపారం చేస్తుంటే, డ్యూటీ చేస్తుంటే, బయట దేశంలో కూడా దేవుడు నీ యొద్దకు వస్తాడు. నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ప్రభువు మాత్రం నీ యొద్దకు వస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అన్ని విషయాలలో దీవిస్తాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు మీరు ఎక్కడ ఉండి ఈ వాక్యం వింటున్నా సరే, దేవుడు మీ యొద్దకు వస్తాడు, వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ నమ్మకం ఉంచండి. మీరు విశ్వసించిన ప్రకారం దేవుడు మిమ్మల్ని దీవించడానికి మీరు తెరిచే సరైన ద్వారం ఏంటంటే విశ్వాసం. విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రస్తుతం ఉన్న లోకంలో ఈ ఫోన్లు, ఈ వీడియోలు, ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ అంతా కూడా మన విశ్వాసాన్ని దొంగిలించడానికి మంచి పరికరాలుగా ఉపయోగపడుతున్నాయి. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు మాత్రం నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మనుషులు మారుతారు కానీ దేవుడు కానీ, దేవుని ప్రేమ కానీ మనిషి మీద నుంచి ఎప్పటికీ మారదు. ఆదాము కాలము నుండి ఇప్పటి వరకు ప్రభువు అదే ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. దేవునికే స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో కొందరిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రతి స్థలములో నీ యొద్దకు వస్తానన్నాడు కదా, కొందరిని జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు, షద్రకు, మెషక్కు, అబేద్నెగోలు, వీరు బొమ్మకు మొక్కనప్పుడు, ముగ్గురు యవనస్తులు, షద్రకు, మెషక్కు, అబేద్నెగోలు బొమ్మకు మొక్కనప్పుడు ఆ రాజు ఆగ్రహించి ఆ ముగ్గురు యువకులను తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. అగ్ని 7 అంతలుగా రెట్టింపు చేసి ఆ అగ్నిగుండంలో పడేశారు. అగ్ని అంటేనే మంట, భయంకరము. దాని సెగను కూడా తట్టుకోలేం మనం. అటువంటిది యవనస్తులు అగ్నిలో పడి మరొక 4వ వ్యక్తితో పాటు క్షేమంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అగ్నిలోకి వచ్చింది ఎవరు? అగ్నిలో వీళ్ళను కాపాడింది ఎవరు? అది ఆశీర్వాదం కాదా? అగ్నిలో కాపాడిన తర్వాత, వారు అగ్నిలో నుండి బయటకు వచ్చిన తర్వాత అదే రాజు ప్రకటన చేశాడు, అగ్నిలో వేసినా కూడా వీళ్ళ దేవుడు వీళ్ళని కాపాడాడంటే వీళ్ళు ఆరాధించే దేవుడు సామాన్యుడు కాదు. ఇక నుంచి మన దేశంలో ప్రతి ఒక్కడు షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఆరాధించే దేవుణ్ణి ఆరాధించాలి. ఆయనను ఎవడైనా తక్కువ చేస్తే వాడు మరణానికి పాత్రుడని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు.
ఆ తర్వాత వారికి అద్భుతమైన ప్రమోషన్స్ ఇచ్చి ఆ దేశంలో వారిని ఆశీర్వాదకరంగా రాజు నిలబెట్టాడు. ఆ పరమ రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు యొక్క కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా దానియేలు సింహపు బోనులో పడ్డాడు. సింహపు బోనులో దానియేలుని ఎవరేశారు, ఎందుకేశారు మనందరికీ తెలుసు. దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, నీతిపరుడు, సద్బుద్ధి కలిగినవాడు, శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అందుకని అతను ఆశీర్వదించబడుతున్నాడు దేవుని కృపను బట్టి. అయితే అతను అందరికంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న కారణాన్ని బట్టి ఆ దేశంలో ఉన్నటువంటి వారు అతని మీద పగబట్టి అతన్ని ఏదో ఒక విధంగా లేకుండా చేయాలి, అతన్ని ఉద్యోగంలో నుంచి వెళ్ళగొట్టాలి, అవసరమైతే తన ప్రాణం కూడా తీసేయాలనేంత పన్నాగం పన్ని రాజు దగ్గరికి సరదాగా వెళ్ళి సరదా మాటల్లో ఒక చట్టాన్ని పుట్టించేశారు. 30 రోజుల పాటు రాజుకు తప్ప ఎవ్వరికి మ్రొక్కడానికి లేదు. ఏ మనుషున్నే కానీ, ఏ దేవుణ్ణే కానీ, ఏ దేవతనే కానీ ఎవ్వరూ వేడుకోవడానికి లేదు. అలా వేడుకుంటే వాడు మరణానికి పాత్రుడు. ఇది ఎట్లుందంటే, మనిషి బ్రతకాలంటే ఆహారం కావాలి కదా. 10 రోజుల పాటు ఎవ్వరు ఏమీ తినకూడదు, తింటే వాడు మరణానికి పాత్రుడు అన్నట్టుంది. అవును, దానియేలుకి అనుదినము ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఏమైనా మానుకుంటాడేమో కానీ ప్రార్థనను మాత్రం మానుకోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవసరమైతే 7 మార్లు ప్రార్థన. ఇంతటి ప్రార్థనాపరుడు గనుక తప్పకుండా ప్రతిరోజు దేవుణ్ణి వేడుకుంటాడు, దేవునితో మాట్లాడతాడు. కాబట్టి దాన్నే ఒక పాపంగా చేసి ఆ పాపము ద్వారా అతన్ని మరణింపజేయాలని చూశారు. ఎందుకు? ప్రార్థన చేస్తే పాపం ఏంటి? ప్రార్థన చేయడంలో పాపం ఎక్కడుంది? అసలు ప్రార్థన చేయటం పాపమని, దేవుణ్ణి వేడుకోవడం తప్పని, అది మరణకరమైనంత పాపమని ఎందుకు చట్టం పుట్టించాలి? ఇంకేదన్న విషయంలో దానియేలుని పట్టుకొని నాశనం చేయొచ్చు కదా. చేయలేరు. ఎందుకో తెలుసా? దానియేలు సుబుద్ధి గలవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలు సుబుద్ధి గలవాడు. అందుకని దానియేలుని పట్టుకోవడానికి ఎక్కడా అవకాశం లేదు. ఒక్క పాపం కూడా దానియేలు జీవితంలో లేదు. ఇంకేమి తప్పుని బట్టి వాళ్ళు దానియేలుని లేకుండా చేయగలరు? అందుకని సరదాగా రాజు దగ్గరికి వెళ్ళి సరదా మాటల్లో సరదాగా ఒక చట్టాన్ని పుట్టించి రాజుని కూడా మోసం చేసి వాళ్ళు దానియేలుని చంపాలని ప్రయత్నం చేసి మొత్తానికి చట్టాన్ని పుట్టించారు. దానియేలు యథావిధిగా తన గదికి, తన ఇంటికి వెళ్ళి పై గదిలోకి వెళ్ళి తలుపులు యెరూషలేము తట్టు తెరిచి, దేవాలయం తట్టు తెరిచి, దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది చూశారు. వచ్చి దానియేలు ఏదో తప్పు చేసినట్టు, పాపం చేసినట్టు దానియేలు మీద నింద వేసి సింహాల బోన్లో పడేటట్టుగా చేశారు. దానియేలు వృద్ధాప్యంలో సింహాల బోన్లో పడ్డాడు. అదేంటో కానీ రాత్రంతా దానియేలు సింహ బోన్లో ఉన్నాడు. ఒక్క సింహం కూడా దానియేలుని ముట్టలేకపోయింది. దానియేలుని తాకలేదు, దానియేలుని ముట్టుకోలేదు, అతన్ని తినడానికి ఇష్టపడలేదు. ఓహో, ఒకవేళ సింహాలకు ఆకలి లేదేమో. భయంకరమైనటువంటి ఆకలితో సింహాలు ఉన్నాయి. కానీ ఎందుకు అతను చనిపోలేదు? ఎందుకు అతన్ని సింహాలు ముట్టలేదు? ఎందుకు అతన్ని చీల్చి తినివేయలేదు? అంటే దేవుని కాపుదల. నేను వస్తానన్నాడు కదా. అక్కడికి వచ్చేసాడు దేవుడు. దేవదూతలను పంపించాడు. ఆయనే వచ్చాడు. అక్కడున్నారు. ఆయన ఉండంగా మరణానికి తావెక్కడిది? ఆ సింహాలు కానీ ఏ జంతువైనా సరే ఆయన తోడుగా అక్కడున్నప్పుడు
ఆయన్నేమి అనగా ఆ యొక్క దానియేలునేమీ చేయలేకపోయాయి. తర్వాత తెల్లవారుజామున రాజు వచ్చి పలకరించినప్పుడు, రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాదు కదా అనే దాని మీదనే తన దృష్టి ఉంది అంటే ఎంత నీతిమంతుడు అర్థం చేసుకోండి దానియేలు. అటువంటి వారిని దేవుడు దీవించకుండా ఆశీర్వదించకుండా ఎందుకుంటాడు? ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం దీవించబడకపోవటానికి, ఆశీర్వదించబడకపోవటానికి మన యొక్క దోషములు, పాపములే అయ్యుండొచ్చు. తెలిసి తెలియక మనం చేసే తప్పిదములే అయ్యుండొచ్చు. నేను మిమ్మల్ని ఎవరిని నిందించట్లేదు, కానీ జీవితంలో పొరపాట్లు, తప్పులు ఉంటే సరిచేసుకుందాం. చక్కటి మార్గంలో నడుద్దాం. దానియేలు రాత్రంతా సింహాల బోన్లో ఉండి బయటకొచ్చి, చూసావా రాజా, నేనెంత నీతిమంతుణ్ణి కాకపోతే, నేనెంత గొప్పవాణ్ణి కాకపోతే, నేనెంత మంచివాణ్ణి కాకపోతే సింహాలు నన్ను ముట్టుకోకుండా ఉన్నాయో, నా దేవుడే వచ్చి నన్ను కాపాడాడు, చూసావా రాజా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావా అని అనలేదండి. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాణ్ణి కాదు గదా, రాజు చిరంజీవి అయి ఉండునుగాక, రాజా, నీ దృష్టికి నేను తప్పు చేసిన వాణ్ణి కాదు గదా అని తగ్గించుకొని రాజు ఎదుట మాట్లాడుతున్నాడు. మాటలు తగ్గింపు, క్రియల్లో గొప్ప క్రియలు. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి వారిని గాక దేవుడు ఎవరినండి దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు? దేవుని ప్రియబిడ్డ, అలా జీవించడానికి ప్రయత్నం చేయి. మనుషులం కదా, తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు జరుగుతూ ఉంటాయి. క్షమించుకుంటూ, క్షమాపణ కోరుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి. దేవుడు వస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో ఉన్నతమైన స్థితిలో దేవుడి ఆశీర్వాదాల ప్రకారంగా నువ్వు నిలబడతావు. నమ్మితే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. దేవా, నీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకో. తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పుని క్షమించి అభివృద్ధి, ఆశీర్వాదంలోనికి నడిపించు. నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తానన్నావు. ప్రతి స్థలమందు నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నావు. నీ వాక్యం మా జీవితంలో నెరవేరునుగాక. నీ చిత్తం మా జీవితంలో నెరవేరునుగాక. తండ్రి, సహాయం చేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నీ చేతులకి, నీ బలమైన హస్తాలకు అప్పగించుకొనుచు ఈ ప్రార్థనంతా యేసు నామములో అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.